చాలా తక్కువ ఖర్చుతోనే ఇంట్లో ఎంతో సులభంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బాదం పాలనేటివి చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి 10-15 వరకు బాదం పప్పులు వేసుకొని, వేడి నీళ్ళు వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని దీంట్లోకి పాలు కానీ లేదా నీళ్లు కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలు అనేటివి యాడ్ చేస్తున్నాను. పాలు వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మనకి ఎక్కువ పలచగా ఉండకూడదు, అలానే మరీ తిక్కుగా కూడా కలుపుకోకూడదు. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న బాదం పప్పు ఉంటుంది కదా, ఆ బాదం పప్పుకి పీల్ మొత్తం కూడా రిమూవ్ చేసేయండి. ఈ విధంగానే పీల్ మొత్తం కూడా అన్ని బాదం పప్పులకి రిమూవ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లీటర్ పాలని స్టవ్ మీద పెట్టేసుకొని పాలు ఈ విధంగా పొంగుతున్నప్పుడు గరిటె సహాయంతో కలుపుతూ మంచిగా పాలు అనేటివి కూడా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ఇందాక పీల్ చేసుకున్న బాదం పప్పులు అన్నీ కూడా వేసుకొని మనం ఇందాక కలుపుకొని పెట్టుకున్నాం కదా కార్న్‌ఫ్లోర్ మిల్క్, ఈ కార్న్‌ఫ్లోర్ మిల్క్ అనేటివి సగం వరకు యాడ్ చేసుకోండి. అంటే మనం కలుపుకునేది ఒక కప్ అయితే ఒక హాఫ్ కప్ వరకు వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. బాదం పేస్ట్ యాడ్ చేసిన వెంటనే ఈ కార్న్‌ఫ్లోర్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం యాడ్ చేసేసిన తర్వాత గరిటె సహాయంతో అప్పుడే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా టక్కని కలిపేసుకోవాలి. ఒకవేళ కలపడం లేట్ అయిందంటే మాత్రం మనకి ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 లీటర్ పాలకి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. తీపి కరెక్ట్‌గా సరిపోతుంది. స్వీట్‌నెస్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా 1 లీటర్ పాలకి 1 కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగే వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని బయటికి తీసేసుకొని చాప్ చేసుకున్న బాదం పప్పులు వేసుకొని చల్లగా సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని డెలిషియస్ రెసిపీస్ కోసం మన చందనాస్ వరల్డ్ తెలుగు పేజ్ని ఇప్పుడే ఫాలో చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో ఇంకా డీటెయిల్ వీడియోలో ఉంది. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫాలో.